హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, మెగాస్టార్ చిరంజీవి గారి కోసం రెండు నేషనల్ పార్టీలు కొట్టుకుంటున్నాయి సార్. అంటే మనం చూస్తున్నాం రీసెంట్ టైంలో బీజేపీ అండ్ కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ రెండు కూడా చిరంజీవి గారితో సఖ్యతతో ఉంటున్నాయి. ప్రధాని మోదీ గారు రాజకీయ అతీత ఏ ఈవెంట్ లో అయినా సరే చిరంజీవి గారు మనకు అక్కడ కనిపిస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎటువంటి ప్రోగ్రామ్ నిర్వహించినా కూడా చిరంజీవి గారు ఉంటున్నారు. అయితే ఇది కాస్త వాళ్ళ మధ్య ఒక చిన్న వార్ క్రియేట్ చేసింది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళేమో లేదు, చిరంజీవి గారు మావారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన పార్టీని విలీనం చేశారు, ఆయన రిజైన్ కూడా చేయలేదని వీళ్ళు చెప్పుకుంటారు. లేదు, బీజేపీ వాళ్ళే మన చిరంజీవి గారు బీజేపీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళు అంటారు. ఒక వార్ అయితే క్రియేట్ అయిపోయింది సార్. మరి మీ ఒపీనియన్ లో దీని గురించి ఏం చెప్తారు సార్? లేదండి, ఇక్కడ ఆధ్యాత్మికంగా చూడాలి విషయాన్ని. ఆధ్యాత్మికంగా చూడాలి అంటే ఈ పార్టీలన్నీ కనిపించటానికి మాత్రమే పేర్లు వేరుగా రూపాలు వేరుగా కనిపిస్తాయి, కానీ వీటన్నిటి అంతఃసారం ఒకటే అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని బాగా తెలిసిన వ్యక్తి చిరంజీవి గారు. అందుకని ఆయన అందరితోనూ ఉంటాడు. అందులో భాగంగానే ఆయన ఎవరు పిలిచినా వెళ్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు పిలిస్తే నిన్న పార్కుకి ఇనాగరేషన్కి వెళ్ళాడు. అక్కడ షూటింగ్ చేస్తాను, స్టెప్పులు వేస్తాను, పాటలు పాడతాను అని కూడా చెప్పాడు. అలాగే ఆయన ముఖ్యమంత్రి గారిని ఏ లెవెల్లో పొగడాలో ఆ లెవెల్లో పొగిడేశాడు. అయిపోయింది ఆ వేదిక వరకు. ఆ అభిప్రాయాలు, ఆ పొగడ్తలు ఆ వేదికకే పరిమితం అనేది ప్రపంచం అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన కిషన్ రెడ్డి గారికి కూడా సన్నిహితంగానే ఉంటాడు. కిషన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయటం, మొన్న ఈ మధ్య ఆయన ఎలక్షన్ ముందు కిషన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుకున్న వీడియో చాలా సోషల్ మీడియాలో విపరీతంగా చూశారు జనాలు. దానిలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు చిరంజీవి గారు. ఆయన ఏమని చెప్పాడంటే, కిషన్ రెడ్డి గారు అడిగాడు, ఆయన మీరు మా ఆఫీస్కి వస్తానన్నారు, రాలేదు, అది మీ ఆఫీసే, మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు కూర్చున్న ఆఫీస్లోనే నేను కూర్చుంటున్నాను, మీరు వస్తే బాగుండేది, మీకు పనిచేసిన డ్రైవర్లే నాకు పనిచేస్తున్నారు ఇప్పుడు అక్కడ, వారందరూ ఒక్కసారి మీరు వస్తే చూద్దామని ఉత్సాహపడతారు, మీరేమో రావడం లేదు అని బాధపడ్డాడు. లేదు లేదు, నెక్స్ట్ వస్తాను నేను, రేపు మళ్ళీ ప్రభుత్వం మీదే ఏర్పడుతుంది కదా అని ఎలక్షన్ కావడానికంటే ముందే చెప్పాడు. మీ ప్రభుత్వమే ఏర్పడబోతోంది కాబట్టి ఎన్నికల తర్వాత నేను వస్తాను మీ ఆఫీస్కి అని చెప్పాడు. ఆ చెప్పడం ద్వారా ఆయన కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అని ప్రకటించినట్టే ఓ రకంగా చిరంజీవి. ఆయన కాంగ్రెస్తో విలీనం అయ్యాడు. విలీనం అంటే ప్రజారాజ్యం పార్టీని దానిలో విలీనం చేయడం ద్వారా సభ్యత్వం పొందాడు. ఆ తర్వాత ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. రాజకీయ సన్యాసం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ లింక్ తెగిపోతుంది. తెగిపోయినట్టుగానే వ్యవహరిస్తున్నాడు ఆయన. కానీ ఆయనే డైలాగ్ చెప్పుకున్నట్టు ఒక సినిమాలో, నేను రాజకీయాలను వదిలేశాను కానీ అవి నా చుట్టూ తిరుగుతున్నాయి అంటాడు ఆయన. ఆ డైలాగ్ ప్రకారం రాజకీయాలు చిరంజీవిని వదలలేదు. ఆయన కూడా రాజకీయాలని టెక్నికల్గా వదిలేశాడు తప్ప ఆ ఏరియాలో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ మనిషిగా, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ మనిషిగా కనిపిస్తున్నాడు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో వెళ్తే ఆయన కూటమి మనిషిగా కనిపిస్తాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ మనిషిగా కనిపిస్తే అప్పుడు ఆయన మావాడే అని చెప్పి పాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆయన ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అనుకూలంగా కనిపిస్తున్నాడు, వాళ్ళ వేదికల మీద వినిపిస్తున్నాడు. అలాగే అసలు రేవంత్ రెడ్డి గారి మీదే ఒక ప్రచారం ఉంది, ఆయన ఔటర్ వేరు ఖద్దరు, ఇన్నర్ వేరు కాషాయం. సో ఆయనకు కూడా కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నాడు. అయితే మొన్న ఆయన పద్మ పురస్కారాలకి ఆయన ప్రతిపాదించినటువంటి ఏ ప్రతిపాదనని వాళ్ళు అంగీకరించలేదు, అదొక విషాదం. కానీ ఆయన రియాక్ట్ అవ్వలేదు దీని మీద. అందరూ రియాక్ట్ అయ్యారు, సీఎం గారు మాట్లాడలేదు, గుంభనగా ఉన్నాడు. మేబీ కొంత ఫీల్ అయి ఉండొచ్చు కాగా, కానీ ఆయన ఓపెన్గా ఎక్కడ కూడా కాంట్రడక్ట్ చేస్తూనో ఏదో ఒక ఆరోపణ చేస్తూనో మాట్లాడలేదు.
విపరీతమైనటువంటి చాలా అగ్రెసివ్గా బండి సంజయ్ లాంటి వాడు మాట్లాడినా ఈయన రియాక్ట్ కాలేదు. ఆ సంయమనం పాటిస్తున్నాడు ఆయన. కాబట్టి కేంద్రంతో ఇప్పుడు ఎన్డీఏతో చంద్రబాబు గారితో మంచి రిలేషన్సే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నటువంటి గుడ్ రిలేషన్స్కి లింకుల్లో చంద్రబాబు లింక్ కూడా ఉంది. అలాగే తన బ్రాటప్, తను ఎక్కడి నుంచి పుట్టాడు, ఏబీవీపీ నుంచి పుట్టి పెరిగాడు ఆయన. సో రూట్స్లోనూ ఆయనకి కాషాయం ఉంది. అందుకని ఆయనకి అంటే హార్డ్వేర్ కాంగ్రెస్గా కనిపించిన సాఫ్ట్వేర్ కాషాయం ఇలాంటి మాటలు కూడా నడుస్తున్నాయి ఆయన మీద. ఓకే. సో ఒక ఏరియాలో చిరంజీవి గారి పరిస్థితి అదే. ఆయన ఇక్కడ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్తో ఉంటున్నాడు, కానీ లేకపోతే ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగానే ఉంటాడు ఆయన. అక్కడ ఎన్డీఏ కూటమి మనిషి ఆయన. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపించి గెలిస్తే ఆయన కూడా నేను 2014లో నేను ఛాంపియన్షిప్ చేశాను, ఇక్కడ నేను కష్టపడి ఎన్నికల ప్రచారం చేశాను, ఇవన్నీ అప్పుడు మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు మాట్లాడు. ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఆయన పాల్గొన్నటువంటి చివరి రాజకీయ ఆచరణ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్సే. 2014 ఎన్నికల సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించినటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు కూడా పడ్డాడు ఆయన. ఏమిటా ఇబ్బందులు అంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన సడన్ గా ఆఖరి నిమిషంలో కాడి దింపేసి నేను సమైక్య పార్టీ అని పెడుతున్నాను, నాకు కాంగ్రెస్కి ఏ సంబంధం లేదన్నాడు అని ఒక విచిత్రమైన ప్రకటన ఇచ్చాడు. దాంతో టోటల్ బాధ్యత చిరంజీవి మీద పడిన తర్వాత ఆయన దాన్ని తనదైన పద్ధతిలో నిర్వహించే ప్రయత్నం చేశాడు. వర్కౌట్ అవ్వలేదు. ఆ వర్కౌట్ కాకపోవడం దగ్గర నుంచి ఆయన డీవియేట్ అయ్యి నెమ్మదిగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. కాబట్టి రేపు ఎప్పుడైనా అక్కడ కాంగ్రెస్ గెలిస్తే అక్కడ ఇవన్నీ వాడుతాడు. అంటే ఆ రోజున ఏకాకిగా నేను పడిన కష్టం ఫలించి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వికసించింది అని కూడా చెప్పగలడు. ఇలా ప్రతి చోట తనకు ఒక విండో ఓపెన్ చేసి ఉంచుకోవటం అనేది ఆయన వ్యూహంలో భాగంగా చేస్తున్నాడు. అంతే తప్ప ఎవరితోనూ ఆయన వీళ్ళవాడే అని అనిపించడు. భగవంతుడు కూడా అంతే. ప్రతి భక్తుడికి తనవాడిగా కనిపిస్తాడు, కానీ భక్తుడు భక్తుడే, భగవంతుడు భగవంతుడే. అలా చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ వారికి కాంగ్రెస్ వాడిగాను, బీజేపీ వారికి బీజేపీ వాడుగాను, కమ్యూనిస్టులకి కమ్యూనిస్టుగాను కనిపిస్తాడు అంతే. అంతే తప్ప ఆయన కమ్యూనిస్టు కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు. ఇలా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాల్సినటువంటి వ్యవహారం ఉంది దీనిలో. అక్కడ పవర్ ఉంటే ఆయన ఉంటాడు, పవర్ లేకపోతే ఆయన ఉండడు, అంతర్ధానం అవుతాడు. ఇలా ఆయన ఒక గేమ్ నడుపుతున్నాడు. ఆయన ఏదో గవర్నర్ అయిపోతాడు, లేకపోతే ఇంకేదో అయిపోతాడు, ఆయనకు రాజ్యసభ ఆఫర్ ఉంది, ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ ఆ ఏరియాలో కూడా ఆయన ఏ రకమైనటువంటి పదవులు తీసుకుంటాడని నేనైతే అనుకోవడం లేదు. ఆయన కాన్షియస్గానే తన కెరియర్ మీదే ఫోకస్, ఇతర డీవియేషన్స్ ఏమి పెట్టుకోదలుచుకోలేదు. ఆయన అందరితోనూ గుడ్ రిలేషన్స్తో ఉంటూ